సార్ మేము బొమ్మ తెచ్చుకొని 4 రోజులు అయింది సార్. మమ్మల్ని మాత్రం ఇక్కడైతే పెట్టుకోనివ్వట్లేదు సార్. ఈ ఊరు మాది కాదు, అసలు మేము ఇక్కడ సంబంధించిన వాళ్ళం కాదు అన్నట్టు చేస్తున్నారు సార్. మమ్మల్ని రామాలయంలో కూడా రావద్దన్నారు సార్. రాత్రి మగవాళ్ళు రామాలయం కాడ నించుంటే ఎందుకు నించుంటున్నారు, మీరు నడవండి అని మా మగవాళ్ళని నెట్టారు కూడా సార్. వాళ్ళు ఎందుకు ఉండాలి, మగవాళ్ళు అంతమంది, మా వాళ్ళు ఎందుకు ఉండకూడదు, అసలు మేము ఎందుకు ఆడుకోకూడదు సార్? మాకెందుకు లేదు బతుకమ్మ, మేము ఎందుకు ఆడుకోకూడదు? మా బొమ్మను కూడా మా చెట్టు కూడా తీసుకొని వెళ్ళి జీబులో వేసుకొని వెళ్ళిపోయారు సార్. మేము బతిమాలుకున్నాం, పెట్టాం సార్. పెడితే మా పర్మిషన్ తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేశారు. మళ్ళీ పర్మిషన్ అంటే మేము ఇచ్చాం సార్, మళ్ళీ మేము ఇచ్చాం, ఇదిగోండి సార్ మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఇంతమందిని సంతకాలు పెడుతున్నాం సార్ అని రాత్రి కూడా ఇస్తే ఆయన ఎడం చేత కూడా పట్టుకోలేదు, ఎస్ఐ గారు పట్టుకోలేదు. అమ్మా నువ్వు మాట్లాడద్దు, నీకు సంబంధం లేదు, నువ్వు నడువు, మీకు తెలీదు, మీకు మాత్రం ఇవ్వను అని చెప్తున్నాడు ఆయన గారు పర్మిషన్. ఎందుకండి అంటే మీ పెద్దలు మీరు అంటాడు, పెద్దలే మాకు న్యాయం చేయలేదు సార్, మాకొద్దు, మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం అంటే అమ్మ మీకు ఇవ్వము అంటున్నారు. అది ఎందుకు ఇవ్వరు, మాకు ఎందుకు ఇవ్వరు? మేమేం తప్పు చేశాము, కారణం తెలియాలి. మాకు సెంటర్లో ఎందుకు లేదు పర్మిషను? ఊరు మొత్తం వాళ్ళదా, రామాలయం వాళ్ళదా, రామాలయంలోకి మేము రాకూడదంట, ఎందుకు రాకూడదు? కారణం ఏంటి? మేము చందాలు ఇవ్వలేదా? మేము అసలు ఆ గుళ్ళల్లోకి వెళ్ళట్లేదా? వాళ్ళకేనా, మాకు లేదా హక్కు? ఏట ఆడేవాళ్ళు మమ్మల్ని వద్దని వాళ్ళు ఆడటం ఏంటి సార్? వాళ్ళు ఆడద్దు, మేము ఆడద్దు, డ్రాప్ అయిపోమానండి. ఆ బొమ్మను కూడా రాత్రి చెప్పాం ఎస్ఐ గారికి, తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసుకోండి అని. వాళ్ళు ఇంత మటుకు బొమ్మలు ఇలా నేను చేస్తానని ఎస్ఐ గారు